మరి రికార్డింగ్ అవుతుంది. మరి నిన్నటి వరకు రూట్ టెస్ట్ వరకు చెప్పుకున్నాం కదా. ఈరోజు ఆలంబర్ట్స్ రేషియో టెస్ట్ చెప్తాను. ఆలంబర్ట్స్ రేషియో టెస్ట్ మాకు కనపడుతుందా? స్టేట్మెంట్ చెప్తున్నాను. లెట్ సిగ్మా యూఎన్ బి ఏ series of positive terms and limit n tends to infinity un plus 1 by un equal to L if L is less than 1 then sigma un is convergent. The second condition is if L is greater than 1 then sigma un is divergent. 3. If L equal to 1 then the test fails. That means if L is equal to 1 then we cannot say anything about divergence or convergence of the series. అంటే చూడండి, సిగ్మా యూఎన్ అనే సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అయినప్పుడు, అంటే అందులో ఉండే ప్రతి టర్మ్ పాజిటివ్ అయినప్పుడు, అండ్ లిమిట్ n డాష్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ n ప్లస్ 1 టర్మ్ బై nth టర్మ్ కన్వర్జెస్ టు ఎల్ అయినప్పుడు, ఎల్ వాల్యూ 1 కంటే తక్కువైతే సిరీస్ కన్వర్జెంట్ అవుతుంది, ఎల్ వాల్యూ 1 కంటే ఎక్కువైతే డైవర్జెంట్ అవుతుంది. ఎల్ ఈక్వల్ టు 1 అయితే ఈ టెస్ట్ ఫెయిల్ అవుతుంది. అంటే ఎల్ ఈక్వల్ టు 1 అయినప్పుడు డైవర్జెంట్ అవుతుందా కన్వర్జెంట్ అవుతుందో మనం చెప్పలేం. ఇక్కడ మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యూఎన్ అనే సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అయినప్పుడు మాత్రమే ఈ టెస్ట్ అప్లై చేయగలం. నెక్స్ట్ కన్వర్జెంట్ డెఫినేషన్ చెప్పాను. కన్వర్జెంట్ అంటే ఏంటి? లిమిట్ n డాష్ ఇన్ఫినిటీ అని ఉందంటే సీక్వెన్స్ అని అర్థం, సిగ్మా ఉందంటే సిరీస్ అని అర్థం. గుర్తుంచుకోండి, ది సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెస్ టు ఎల్. అంటే ఎల్ యొక్క నైబర్హుడ్లో ఈ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినైట్ ఉంటాయి. ఎల్ యొక్క నైబర్హుడ్ బయట సైడ్ ఎన్ని ఉంటాయి? ఫైనైట్ ఉంటాయి. అంటే దీని మీనింగ్ రాయండి. ప్రూఫ్లో గివెన్ దట్ సిగ్మా యూఎన్ ఈజ్ ఏ series of positive terms. Since limit n tends to infinity un plus 1 by un equal to L. అంటే లిమిట్ n డాష్ ఇన్ఫినిటీ ఉందంటే మీనింగ్ ఏంటంటే సీక్వెన్స్, ది సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెస్ టు ఎల్. ఏదైనా సీక్వెన్స్ ఎల్కి కన్వర్జెంట్ అయింది అంటే అర్థం ఏంటి? మీకు మొన్న సీక్వెన్స్ చెప్పాను, S1 S2 X1 చెప్తున్నాను, X1 X2 X3 అండ్ సో ఆన్ సీక్వెన్స్ ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది అంటే ఏంటి? ఎల్ యొక్క నైబర్హుడ్లో లోపల ఇన్ఫినైట్ టర్మ్స్ ఉండాలి. దీనికి అవుట్ సైడ్ బయట సైడ్ ఎన్ని ఉండాలి? ఫైనైట్ ఉండాలి. అంటే లోపల ఇన్ఫినైట్ ఉండాలంటే ఒక ఫిక్స్డ్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ఎం అనుకున్నాను, దీని తర్వాత వచ్చే ప్రతి టర్మ్ కూడా ఈ నైబర్హుడ్లో ఉండాలి. అంటే ఎక్స్ఎం దగ్గర నుంచి వచ్చే ప్రతి టర్మ్ కూడా ఎల్ యొక్క నైబర్హుడ్లో ఉండాలి. ఈ రేడియస్ ఎప్సిలాన్ తీసుకుంటే ఇది ఎల్ మైనస్ ఎప్సిలాన్ అవుతుంది, ఇది ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఈ టర్మ్స్ అన్నీ ఉండాలి. అంటే ఈచ్ xn lies between L minus epsilon and L plus epsilon for all n greater than or equal to m ఉండాలి. అంటే ఇక్కడ xn ప్లేస్లో మనకి ఏముంది? un plus 1 by un ఉంది. దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ మోడ్ ఆఫ్ xn మైనస్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. xn సీక్వెన్స్ కన్వర్జెస్ టు ఎల్ మీనింగ్ ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, xn అనే సీక్వెన్స్ ఎల్కి కన్వర్జెంట్ అవ్వాలి అంటే ఎల్ యొక్క నైబర్హుడ్ లోపల ఈ సీక్వెన్స్లో టర్మ్స్ ఇన్ఫినైట్ ఉండాలి, బయట ఫైనైట్ ఉండాలి. అంటే X1 X2 X3 అండ్ సో ఆన్ తీసుకుంటే దీని ముందు వరకు ఉన్న టర్మ్స్ బయట ఉండొచ్చు, లోపల ఉండొచ్చు, కానీ దీని తర్వాత వచ్చే టర్మ్స్ అన్నీ కూడా ఈ నైబర్హుడ్ లోపల ఉండాలి, అంటే ఈ సర్కిల్ లోపల ఉండాలి. అంటే ఈచ్ xn లైస్ బిట్వీన్ L మైనస్ ఎప్సిలాన్ అండ్ L ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. దీన్ని మాడ్యులస్ నోటేషన్లో రాస్తే ఏమొస్తుంది? మోడ్ xn మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇక్కడ un ప్లస్ 1 బై un సీక్వెన్స్ కన్వర్జెస్ టు ఎల్ అని ఉంది కాబట్టి ఇక్కడ xn ప్లేస్లో ఎల్ ఇది తీసుకోవాలి, un ప్లస్ 1 బై un తీసుకోవాలి. అంటే దీని మీనింగ్ ఏమవుతుంది? For each epsilon greater than 0, there exists m belongs to z plus such that modulus of
un plus 1 by un minus l is less than epsilon for all n greater than or equal to m. అంటే ఇక్కడ xn ప్లేస్లో ఇక్కడ un plus 1 by un ఉంది అంతే, డెఫినేషన్ తేడా, మిగతాది ఏం లేదు. ఇక్కడ ఈ మోడ్ని ఎలిమినేట్ చేయండి, అంటే మోడ్ తీసేయండి. మోడ్ తీసేస్తే ఏమవుతుంది, ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఈజ్ లైస్ బిట్వీన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. అంటే ఇక్కడ చూడండి, ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఈ xm తర్వాత వచ్చే ప్రతి టర్మ్ ఉండాలి. అంటే ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో mth టర్మ్ తర్వాత వచ్చే ప్రతి టర్మ్ కూడా ఉండాలి. ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్కి సఫిక్స్ కంటే న్యూమరేటర్కి సఫిక్స్ ఒకటి ఎక్కువ ఉంటుంది, గుర్తుంచుకోండి. అంటే un plus 1 by un is lies between l minus epsilon and l plus epsilon for all n greater than or equal to m. ఈ కండిషన్ గుర్తుంచుకోండి. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయాలంటే చూడండి, ఇఫ్ l is less than 1, l విలువ 1 కంటే తక్కువైనప్పుడు ఈ సిరీస్ కన్వర్జెంట్ అని చెప్పాలి. l కంటే 1 తక్కువైనప్పుడు. ఈ ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసులో సపోజ్ l is less than 1, l 1 కంటే తక్కువ అనుకోండి. l 1 కంటే తక్కువ అంటే రియల్ లైన్ మీద 1 తీసుకున్నప్పుడు l 1 కంటే తక్కువ కాబట్టి l 1కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి ఈ రెండాటికి మధ్యలో ఒక నెంబర్ వచ్చేటట్టు చూసుకోండి, అంటే l ప్లస్ ఎప్సిలాన్. చూజ్ ఎప్సిలాన్ సచ్ దట్ l ప్లస్ ఎప్సిలాన్ లైస్ బిట్వీన్ l అండ్ 1. అంటే ఇప్పుడు మనం ఎప్సిలాన్ చూజ్ చేసుకుంటాం. ఎలా చూజ్ చేసుకుంటాం, సచ్ దట్ l ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ 1. ఎల్కి 1కి మధ్యలో వచ్చేటట్టుగా l ప్లస్ ఎప్సిలాన్ చూజ్ చేసుకుంటాం. అంటే చూజ్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ l ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ 1. ఈ l ప్లస్ ఎప్సిలాన్ k అనుకున్నాం అనుకోండి, k వాల్యూ దేనికంటే తక్కువ అవుతుంది, 1 కంటే తక్కువ అవుతుంది. ఇక్కడ ఫ్రమ్ కండిషన్ 1 చూడండి ఒకసారి, un plus 1 by un is always less than l plus epsilon for all n greater than or equal to m. ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది, n విలువ m కానీ m కంటే ఎక్కువ కానీ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ n విలువ m అయింది అనుకోండి, ఇక్కడ m అవుతే దీనికంటే ఒకటి పెద్దది అవుతుంది, అంటే um plus 1 by um. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, um plus 1 by um ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ l plus epsilon అవుతుంది. నెక్స్ట్ um plus 1 క్యాన్సిల్ అయ్యేటట్టుగా కింద డినామినేటర్లో రాయండి um plus 1. దీనికంటే న్యూమరేటర్ ఒకటి పెంచాలి కాబట్టి um plus 2 అవుతుంది. నెక్స్ట్ డినామినేటర్లు ఇది క్యాన్సిల్ అయ్యేటట్టు రాసుకున్నాం అనుకోండి, um plus 2 పైన um plus 3 అండ్ సో ఆన్. ఎక్కడి వరకు రాసుకుంటారంటే పైన un వచ్చేవాటికి రాయండి, కింద న్యూమరేటర్ కంటే డినామినేటర్లు ఏమవుతుంది, un minus 1 అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఇక్కడ um plus 1, um plus 2, um plus 3, un దాకా రాసాం. ఫస్ట్ ఎన్ని టర్మ్స్ రాయలేదు, ఇలా రాసుకున్నాం అనుకోండి, u1, u2 అండ్ సో ఆన్, um నెక్స్ట్ um plus 1 అండ్ సో ఆన్ un వరకు తీసుకున్నాం. ఇక్కడ వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, m టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం టర్మ్స్ ఎన్ని, n. ఈ మనకు ఒరిజినల్గా ఉన్నాయి ఇక్కడ నుంచే ఉన్నాయి కాబట్టి ఈ ఎన్ని టర్మ్స్ అవుతాయి, మొత్తం టర్మ్స్ n. ఫస్ట్ m రాయలేదు కాబట్టి n మైనస్ m టర్మ్స్ అవుతాయి. అంటే ఈ మొత్తం టర్మ్స్ ఎన్ని ఉంటాయి, n మైనస్ m ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ un plus 1 by un is less than l plus epsilon for n greater than or equal to m. అంటే um plus 1 by um ఏమవుతుంది, లెస్ దాన్ l plus epsilon అవుతుంది. అలాగే ఈచ్ టర్మ్ ఈజ్ లెస్ దాన్ l plus epsilon అవుతుంది. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, మొత్తం టర్మ్స్ u1 నుంచి un వరకు తీసుకుంటే ఫస్ట్ m టర్మ్స్ లేవు కాబట్టి మొత్తం టర్మ్స్ నుంచి m తీసేస్తే n మైనస్ m టర్మ్స్, కాబట్టి l ప్లస్ ఎప్సిలాన్స్ మొత్తం n మైనస్ m వస్తాయి, l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చిందో చూడండి ఒకసారి, u1, u2, u3, um అని ఇలా రాసినప్పుడు mth టర్మ్ అంటే ఫిక్స్డ్ టర్మ్, అంటే ఇది కాన్స్టెంట్ అవుతుంది. un అంటే un ఈజ్ ఎనీ టర్మ్ గ్రేటర్ దెన్ m. un అనేది m తర్వాత వచ్చే ఎనీ టర్మ్ అనమాట, కాబట్టి un ఈజ్ నాట్ కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఇలా క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, ఎల్హెచ్ఎస్లో ఇక్కడ న్యూమరేటర్లో un మిగులుతుంది, డినామినేటర్లో um మిగులుతుంది. అంటే ఈ మొత్తం వచ్చేటప్పటికి దేనికి ఈక్వల్ అవుతుంది, un బై um అవుతుంది. un బై um ఈజ్ లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m. ఇక్కడ m అనేది ఫిక్స్డ్ టర్మ్, n అనేది mth టర్మ్ తర్వాత వచ్చే ఎనీ టర్మ్, కాబట్టి n ఈజ్ వేరియబుల్, um ఈజ్ కాన్స్టెంట్. అంటే un ఈజ్ లెస్ దాన్ um ఇంటూ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n బై l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m అని రాయొచ్చు. ఈ m ఇదంతా కూడా కాన్స్టెంట్ కాబట్టి దీన్ని సమ్ c1 అనుకోండి, సమ్ c1 ఇంటూ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m. l ప్లస్ ఎప్సిలాన్ k అనుకున్నాం కాబట్టి k పవర్ n అవుతుంది. ఇక్కడ k వాల్యూ దేనికంటే చిన్నది, 1 కంటే చిన్నది. k వాల్యూ 1 కంటే చిన్నది అయినప్పుడు
కే వాల్యూ 1 కంటే చిన్నదైనప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒకటి గుర్తుంచుకోండి. యూఎన్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కాబట్టి UN+1/UN ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. కాబట్టి L ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. L ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి Lకి 1కి మధ్యలో ఉన్న L+ε కూడా 0 కంటే పెద్దది. అంటే కే వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటది. కే వాల్యూ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు సిగ్మా K⁴n అనేది జీపీ అవుతది. కామన్ రేషియో కామన్ రేషియో కే. కే వాల్యూ ఏమవుతది 0కి 1కి మధ్యలో ఉంటది. మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. జీపీ అంటే ఏ ఫార్ములా ఉంటది? A+AR+AR² అండ్ సో ఆన్ ఉంటది. ఈ nth టర్మ్ ఆర్ వాల్యూ దీని ఫార్ములా ఎంత అవుతదంటే A ఇంటూ R⁴ ఇక్కడ R ఈజ్ లెస్ థాన్ 1 అయితే ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు A/1 - Rకి ఈక్వల్ అవుతది. A/1 - Rకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ తీసుకొని 1+1/2 +1/2² అండ్ సో ఆన్ తీసుకున్నాననుకోండి. ఇది జీపీ. ఇక్కడ కామన్ రేషియో A అంటే ఫస్ట్ టర్మ్ 1 కామన్ రేషియో R ఎంత 1/2 ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు A/1 - R. A అంటే 1/1 - హాఫ్ అంటే 1/2 నథింగ్ బట్ 2 అంటే ఫిక్స్డ్ నెంబర్ కాబట్టి ఈ సిరీస్ ఏమవుతది కన్వర్జెంట్ అవుతది. అంటే జీపీలో జామెట్రిక్ ప్రోగ్రెషన్‌లో R వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటే దిస్ ఈజ్ ఈ జీపీ ఏమవుతదంటే కన్వర్జెంట్ అవుతది. ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి సిగ్మా కే వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంది కాబట్టి C1 ఇంటూ K⁴n ఈజ్ ఏమవుతది? ఇది కన్వర్జెంట్ అవుతది. కన్వర్జెంట్ అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్. ఒక ఫైనైట్ నెంబర్ కంటే చిన్న నెంబర్ కూడా ఏమవుతది? అది కూడా చిన్నదే కాబట్టి ఇది కూడా కన్వర్జెంట్ అవుతది. దేర్‌ఫోర్ సిగ్మా UN ఈజ్ కన్వర్జెంట్ అవుతది. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి ఇక్కడ. ఫస్ట్ కేస్‌కి వచ్చేటప్పటికి సిగ్మా UN ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అంటే ఇందులో ఉండే ప్రతి టర్మ్ కూడా పాజిటివ్. అప్పుడు UN+1/UN అనే సీక్వెన్స్ కన్వర్జెస్ టు L అయితే L వాల్యూ 1 కంటే తక్కువైనప్పుడు సిగ్మా UN అనేది కన్వర్జెంట్ అవ్వాలి. L వాల్యూ 1 కంటే ఎక్కువైతే సిగ్మా UN అనేది డైవర్జెంట్ అవ్వాలి. L = 1 అయితే ఈ టెస్ట్ ఫెయిల్ అవుతుంది. అంటే వీ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ ది సిరీస్. ఫస్ట్ కొనగా కన్వర్జెంట్ డెఫినిషన్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. Xn అనే సీక్వెన్స్ Lకి కన్వర్జెంట్ అయింది అంటే Xn అనే సీక్వెన్స్ అంటే సీక్వెన్స్‌లో టర్మ్స్ ఇన్ఫినైట్ ఉంటాయి. X1, X2, X3 అండ్ సో ఆన్ ఇలాగ ఇన్ఫినైట్ ఎళ్తాయి. అంటే Lకి కన్వర్జెంట్ అయింది అంటే L యొక్క నైబర్‌హుడ్‌లో ఇందులో టర్మ్స్ ఇన్ఫినైట్ ఉండాలి. ఈ నైబర్‌హుడ్ బయట ఫైనైట్ ఉండాలి. అంటే ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక mth టర్మ్ తర్వాత వచ్చే ప్రతి టర్మ్ లోపల ఉండాలి. దాని ముందొచ్చి బయట ఉండొచ్చు లేకపోతే లోపల ఉండొచ్చు. ఇక్కడ XM దగ్గర నుంచి వచ్చే ప్రతి టర్మ్ లోపల ఉండాలి. అంటే ఏమవుతది? ఈ టర్మ్స్ ఈచ్ టర్మ్ ఆఫ్టర్ mth term is lies between L minus epsilon and L plus epsilon. And L minus epsilon is less than Xn less than L plus epsilon for all n greater than or equal to m. దీన్నే మోడ్ నోటేషన్ రాస్తే మోడ్ Xn minus L less than epsilon for all n greater than or equal to m. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది చూడండి ఒకసారి. సిగ్మా UN is a series of positive terms ఇచ్చాడు. అండ్ లిమిట్ n డాష్ UN+1/UN = L ఇచ్చాడు. యూఎన్‌లో ఉండేయన్ని పాజిటివ్ కాబట్టి UN+1/UN కూడా పాజిటివ్. కాబట్టి L కూడా ఏమవుతదంటే పాజిటివ్. L ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ లిమిట్ n డాష్ UN+1/UN L అంటే సీక్వెన్స్ కన్వర్జెస్ టు L. ఇప్పుడు ఇక్కడ చెప్పిన డెఫినిషన్‌లో Xn ప్లేస్‌లో UN+1/UN ఉంది. Xn ప్లేస్‌లో. Xn కన్వర్జెస్ టు L అంటే L - ఎప్సిలాన్‌కి L+ఎప్సిలాన్‌కి మధ్యలో దీని తర్వాత వచ్చే ప్రతి టర్మ్ ఉంటది. అంటే L - ఎప్సిలాన్‌కి L+ఎప్సిలాన్‌కి మధ్యలో UN+1/UN ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m ఉంటది. అంటే n విలువ m గాని m కంటే ఎక్కువ గాని ఉంటే ఈ రేషియోస్ అన్నీ కూడా L - ఎప్సిలాన్‌కి L+ఎప్సిలాన్‌కి మధ్యలో ఉంటాయి. సపోజ్ L ఈజ్ లెస్ థాన్ 1. L వాల్యూ 1 కంటే తక్కువైనప్పుడు ఇది కన్వర్జెంట్ అని చెప్పాలి. L వాల్యూ 1 కంటే తక్కువ అనుకోండి. ఆల్రెడీ UN+1/UN = L. UN పాజిటివ్ కాబట్టి L ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. L ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సపోజ్ L ఈజ్ లెస్ థాన్ 1. అప్పుడు L అనేది దేనికి మధ్యలో ఉంటది? 0కి 1కి మధ్యలో ఉంటది. Lకి 1కి మధ్యలో వచ్చేటట్టుగా ఎప్సిలాన్ చూజ్ చేసుకోండి. చూజ్ ఎప్సిలాన్ సచ్ దట్ L+ఎప్సిలాన్ లైస్ బిట్వీన్ L అండ్ 1. అంటే L+ఎప్సిలాన్ K అనుకుంటే K లైస్ బిట్వీన్ 0 అండ్ 1. ఇప్పుడు నెక్స్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే n విలువ m గాని m కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ స్టార్టింగ్ mతో స్టార్ట్ చేశాను. డినామినేటర్ కంటే న్యూమరేటర్ సఫిక్స్ ఒకటి ఎక్కువ. UM/UM+1. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయ్యేటట్టుగా ఇక్కడ చూసుకోవాలి. UM+1/UM+2 UM+2/UM+3 అప్ టు UN వరకు రాయాలి. ఇది ఇలా క్యాన్సిల్ అయిపోతే మిగిలేదేంటి UN/EM. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈచ్ టర్మ్ ఈజ్ లెస్ థాన్ L+ఎప్సిలాన్. దిస్ 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 ఈజ్ L+ఎప్సిలాన్. బట్ ఇక్కడ మొత్తం చూడండి ఒకసారి U1, U2, UM+1 అండ్ సో ఆన్ UN. న్యూమరేటర్‌లో టర్మ్స్ రాసాననుకోండి UM+1 నుంచి ఉన్నాయి ఇక్కడ.
అంటే ఇక్కడ మొత్తం u1 నుంచి un వరకు n టర్మ్స్, ఇందులో ఫస్ట్ m టర్మ్స్ లేవు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని ఉంటాయి n-m. కాబట్టి ఇక్కడ ఉండే మొత్తం టర్మ్స్ ఎన్ని ఉంటాయి n-m ఉంటాయి. కాబట్టి l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n-m. ఇది క్యాన్సిల్ చేసేస్తే న్యూమరేటర్ డినామినేటర్ ఇక్కడ un మిగులుతుంది, ఇక్కడ um మిగులుతుంది. un/um ఇది చేస్తే l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n-m. ఇక్కడికి వచ్చేటట్టు చూడండి ఒకసారి. ఇక్కడ um అంటే ఫిక్స్డ్ టర్మ్, un అంటే mth టర్మ్ తర్వాత వచ్చే ఎనీ టర్మ్ అనమాట. un అనేది m+10 ఉండొచ్చు, m+100 ఉండొచ్చు, m+1000 ఉండొచ్చు, n అయినా ఉండొచ్చు. nth అనేది అంటే m అనేది ఫిక్స్డ్ నెంబర్, n అనేది వేరియబుల్. ఇక్కడికి వచ్చేటడికి l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n-m. ఇవన్నీ మల్టిప్లై చేస్తే un/um వచ్చింది. un ఈజ్ లెస్ దాన్ um ఇంటూ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n/l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్. ఈ um అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ మొత్తం కాన్స్టెంట్ c1 అనుకోండి. ఇక్కడ c1 అంటే um/l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m ఇంటూ l ప్లస్ ఎప్సిలాన్ k అనుకున్నాం కాబట్టి k పవర్ n అవుతుంది. k లైస్ బిట్వీన్ 0 and 1. ఇక్కడికి వచ్చేటడికి చూడండి a ప్లస్ ar ప్లస్ ar² అండ్ సో ఆన్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. దీని ఫార్ములా a ఇంటూ r పవర్ n మైనస్ 1/r-1. r విలువ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఈ అనంత పదాల మొత్తం ఫార్ములా ఏమవుతుందంటే a/1 - r. లోయర్ క్లాస్లో నేర్చుకున్నారు a/1 - r. ఇక్కడ మనకు వచ్చిన సిరీస్ ఫర్ ఎగ్జాంపుల్ a = 1 + 1/2 1/2² అండ్ సో ఆన్ చేసాం అనుకోండి. దిస్ ఈజ్ ఎ జీపీ. ఫస్ట్ టర్మ్ a = 1, కామన్ రేషియో r = 1/2. మొదటి పదము a 1, సామాన్య నిష్పత్తి r = 1/2. Its sum is equal to a/1 - r. Here a is 1, r is 1/2, 1/1 - half is equal to 2. ఇది ఫిక్స్డ్ నెంబర్ కాబట్టి దిస్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్ టు 2. అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో r విలువ 0కి 1కి మధ్యలో ఉంటే ఆల్వేస్ కన్వర్జెంట్. ఇక్కడికి వచ్చేటడికి మనం చూడండి ఒకసారి. un ఈజ్ లెస్ దాన్ un ఈజ్ లెస్ దాన్ um ఇంటూ c1 ఇంటూ k పవర్ n. ఇది కన్వర్జెంట్ కాబట్టి దీనికంటే చిన్న సిరీస్ కూడా ఏమవుతుందంటే కన్వర్జెంట్ అవుతుంది. అంటే ఫస్ట్ కేసులో l వాల్యూ 1 కంటే తక్కువ అయితే ఏం చెప్పాం, కన్వర్జెంట్ అని చెప్పాం. నెక్స్ట్ సెకండ్ కేస్ అర్థమైందమ్మా? రెస్పాండ్ అవ్వండి అమ్మా, అర్థమైందా? ఓకే, సెకండ్ కేసు చెప్తాను, మళ్ళీ చూడండి. సేమ్ కేసు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇలాంటిదే. సపోజ్ l ఈజ్ గ్రేటర్ దెన్ 1. l విలువ 1 కంటే పెద్దది అనుకోండి. l విలువ 1 కంటే పెద్దదంటే ఏమవుతుంది, l 1కి రైట్ సైడ్ ఉంటుంది. l 1కి రైట్ సైడ్ ఉంటుంది. ఈ రెండాటికి మధ్యలో వచ్చే నెంబర్ చూస్ చేసుకోండి. l కంటే తక్కువ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, l - ఎప్సిలాన్ అవుతుంది. l - ఎప్సిలాన్ k అనుకున్నా అంటే చూజ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 such that l - ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. l - ఎప్సిలాన్ 1 కంటే ఎక్కువ. ఈ l - ఎప్సిలాన్ మళ్ళీ k అనుకున్నారు అనుకోండి, స్మాల్ k అని. k వాల్యూ దేనికంటే ఎక్కువ అవుతుంది, 1 కంటే ఎక్కువ అవుతుంది. ఇందాక రాసినట్టుగానే ఇలా రాయాలి. ఈ ఫస్ట్ కండిషన్ ఎప్పటి నుంచి సాటిస్ఫై అవుతుంది, n విలువ m కంటే ఎక్కువ అయితే సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఈ కండిషన్ m నుంచి స్టార్ట్ చేయండి. l - ఎప్సిలాన్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. ఈజ్ లెస్ దాన్, ముందు ఇది రాయండి ఒకసారి. అంటే ఫ్రమ్ 1 um+1 ఇందాక రాసినట్టే రాస్తుంది. um+1 ఇంటూ డినామినేటర్ క్యాన్సిల్ అయ్యేటట్టు రాసుకోవాలి. ఇక్కడ um+1, దీనికంటే న్యూమరేటర్ ఒకటి పెంచాలి um+2. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ um+2 క్యాన్సిల్ అయ్యేటట్టు చూడాలి, దీనికంటే పెద్దది పెంచాలి um+3 అప్ టు సో ఆన్. పైన un వచ్చే వరకు రాయాలి. పైన un వస్తే కింద ఏమవుతుంది, ఒకటి తక్కువ అంటే un-1. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి. un+1/un ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ l - ఎప్సిలాన్. l - ఎప్సిలాన్ కంటే ఇవన్నీ కూడా పెద్దవి. ఇక్కడ l - ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఇదంటే l - ఎప్సిలాన్ దీనికంటే తక్కువ. అంటే ఈ టర్మ్స్ అన్నీ కూడా l - ఎప్సిలాన్ కంటే పెద్దవి. అంటే ఈచ్ టర్మ్ ఈజ్ లెస్ దెన్ l - ఎప్సిలాన్. అంటే దిస్ ఈజ్ l - ఎప్సిలాన్ ఇంటూ l - ఎప్సిలాన్ అండ్ సో ఆన్ l - ఎప్సిలాన్. ఇందాక చెప్పినట్టుగానే um+1 నుంచి un వరకు ఎన్ని టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ రాసింది చూడండి ఒకసారి. ఇందాక ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ చూడండి u1 u2 u3 um అండ్ సో ఆన్ un. u1 నుంచి ఇక్కడ వరకు n టర్మ్స్. ఫస్ట్ m లేవు కాబట్టి ఇక్కడ వరకు m టర్మ్స్, మొత్తం n టర్మ్స్. ఈ టర్మ్స్ ఎన్ని అవుతాయి, n - m. అంటే ఈ మొత్తం టర్మ్స్ ఎన్ని ఉంటాయి, n - m కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు l - ఎప్సిలాన్ హోల్ పవర్ n - m అవుతుంది. ఇక్కడ ఈ క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఇలా క్యాన్సిల్ చేసాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ ఏం మిగులుతుంది, ఇక్కడ un మిగులుతుంది, ఇక్కడ um మిగులుతుంది. అంటే ఏమవుతుంది, un/um ఈజ్ గ్రేటర్ దాన్ l - ఎప్సిలాన్ హోల్ పవర్ n - m. ఇక్కడ m అనేది ఫిక్స్డ్ నెంబర్, n అనేది ఏమవుతుంది అంటే వేరియబుల్. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు un ఈజ్ గ్రేటర్ దాన్ um ఇంటూ l - ఎప్సిలాన్ హోల్ పవర్ n/l - ఎప్సిలాన్ హోల్ పవర్
ఎం. ఇక్కడ యూఎమ్ ఎం అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ నెంబర్ అంతా ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. ఈ కాన్స్టెంట్ సమ్ C2 అనుకున్నాం అనుకోండి, రౌండ్ చేసింది C2 ఇంటూ L మైనస్ ఎప్సిలాన్ ఏమనుకున్నాం ఇక్కడ స్మాల్ k అనుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ k పవర్ n. అంటే ఇక్కడ వచ్చేటట్టు చూడండి, k వాల్యూ దేనికంటే ఎక్కువ 1 కంటే ఎక్కువ. k వాల్యూ 1 కంటే ఎక్కువ అయితే ఈ సిరీస్ ఏమవుతుంది చూడండి, దిస్ ఈజ్ జీపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి 1 + 2 + 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ తీసుకున్నాం అనుకోండి. హియర్ దిస్ ఈజ్ జీపీ. ఫస్ట్ టర్మ్ మొదటి పదం a = 1, కామన్ రేషియో సామాన్య నిష్పత్తి r = 2. ఇట్స్ సమ్ వచ్చేటడికి ఏమవుతుందో చూడండి ఒకసారి, a ఇంటూ ఆర్ పవర్ n. ఈ సమ్ వచ్చేటడికి చూడండి ఈక్వల్ టు 1 + 2 + 4 + 2³ 8 అండ్ సో ఆన్. ఈ సమ్ వచ్చేటడికి ఏమవుతుంది ఇన్ఫినైట్ వస్తుంది. ఇన్ఫినైట్ అంటే ఏమవుతుంది సిరీస్ ఈజ్ డైవర్జెంట్. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో r విలువ 1 కంటే ఎక్కువైతే ఏమవుతుంది డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ దిస్ ఈజ్ జీపీ. కామన్ రేషియో అంటే k విలువ దేనికంటే ఎక్కువ 1 కంటే ఎక్కువ. k విలువ 1 కంటే ఎక్కువ కాబట్టి సిగ్మా C2 k పవర్ అనేది ఏమవుతుంది అంటే డైవర్జెంట్ అవుతుంది. ఇది డైవర్జెంట్ కాబట్టి డైవర్జెంట్ కంటే పెద్దది కూడా డైవర్జెంట్. దేర్ ఫోర్ సిగ్మా n ఈస్ డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. సపోజ్ ఎల్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఎల్ విలువ 1 కంటే పెద్దది అనుకోండి. ఎల్ విలువ 1 కంటే పెద్దదైతే రియల్ లైన్లో ఎల్ అనేది 1కి రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ 1 ఉందనుకోండి, ఎల్ అనేది 1కి రైట్ సైడ్ ఉంటుంది. ఈ రెండాటికి మధ్యలో వచ్చేటట్టుగా ఎప్సిలాన్ చూస్ చేసుకోండి. దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి ఎల్ మైనస్ ఎప్సిలాన్. ఇందాక ఎల్కి రైట్ సైడ్ వచ్చింది కాబట్టి ఎల్ ప్లస్ ఎప్సిలాన్ గుర్తుంచుకోండి. ఈ రెండాటికి మధ్యలో అంటే ఇక్కడ ఎల్ కంటే తక్కువ కాబట్టి ఎల్ మైనస్ ఎప్సిలాన్. చూజ్ ఎప్సిలాన్ సచ్ దట్ L మైనస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. L మైనస్ ఎప్సిలాన్ స్మాల్ k అనుకున్నాం. స్మాల్ k అనేది 1 కంటే పెద్దది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఈచ్ un+1/un ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ L మైనస్ ఎప్సిలాన్ ఫర్ ఎనీ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. mth టర్మ్ తర్వాత వచ్చే ప్రతి టర్మ్ కూడా L మైనస్ ఎప్సిలాన్ కంటే పెద్దది. ఇక్కడ మనం um+1/um, um+2/um+1 అండ్ సో ఆన్ un వరకు కన్సిడర్ చేసాం అనుకోండి. దిస్ ఈజ్ ఇలా క్యాన్సిల్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ యూఎం మిగులుతుంది, ఇక్కడ ఫస్ట్ టర్మ్లో యూఎన్ మిగులుతుంది. ఈచ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ కాబట్టి దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఎల్ మైనస్ ఎప్సిలాన్ అండ్ సో ఆన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్. ది టోటల్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్ అబ్జర్వ్ చేయండి, m+1, m+2 అండ్ సో ఆన్ n ఉంది. కానీ మొత్తం టర్మ్స్కి వచ్చేసరికి ఇక్కడ u1, u2, um+1 అండ్ సో ఆన్ un. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం n నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు m వరకు m టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టర్మ్స్ ఎన్ని ఉంటాయి, మొత్తం టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్స్ లేని టర్మ్స్ తీసేయాలి, n మైనస్ m. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్లు ఎన్ని వస్తాయి n మైనస్ m వస్తాయి. కాబట్టి un/um ఈజ్ గ్రేటర్ దెన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m. ఇక్కడ m అనేది ఫిక్స్డ్ టర్మ్ గుర్తుంచుకోండి. n అనేది m తర్వాత వచ్చే ఎనీ నెంబర్. un అనేది వేరియబుల్ అవుతుంది, um అనేది కాన్స్టెంట్ అవుతుంది గుర్తుంచుకోండి. ఇక్కడ un/um ఈజ్ గ్రేటర్ దెన్ ఇది. ఇక్కడ um ఈజ్ పాజిటివ్. ఈ సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ కాబట్టి um ఇటు సైడ్ మల్టిప్లై చేసాం అనుకోండి, ఎటువంటి రిలేషన్ మారదు. un ఈజ్ గ్రేటర్ దెన్ um ఇంటూ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n/ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m. దిస్ ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి దీన్ని సమ్ C2 అనుకున్నాం అనుకోండి. దీన్ని ఇందా k అనుకున్నాం, k పవర్ n. k విలువ 1 కంటే పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ k జీపీ కదా ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, 1 + 2 + 2 స్క్వేర్ అండ్ సో ఆన్ తీసుకున్నాం. దిస్ ఈజ్ ఎ జీపీ హూజ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ a ఈక్వల్ టు 1, కామన్ రేషియో r ఈక్వల్ టు 2. ఇక్కడ ఇటు సమ్ ఈజ్ ఈక్వల్ టు చేసాం అనుకోండి, ఇన్ఫినైట్ టర్మ్స్ 1 + 2 + 4 + 8 అండ్ సో ఆన్. ఇలాగ అనంత పదాలు మొత్తం కలిపితే ఎంత వస్తుంది, ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ అంటే ఇది డైవర్జెంట్. ఇన్ఫినిటీ కంటే పెద్ద నెంబర్ కూడా ఏమొస్తుంది ఇన్ఫినిటీ. కాబట్టి సిగ్మా n ఈజ్ ఆల్సో డైవర్జెంట్. ఎల్ ఈజ్ లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది, ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కేస్, ఇఫ్ L ఈక్వల్ టు 1 then the test fails. That means we cannot say anything about the divergence or convergence of the series. L ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇది కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా మనం ఖచ్చితంగా చెప్పలేం అన్నప్పుడు ఏం చేయాలంటే ఎగ్జాంపుల్స్ ద్వారా L ఈక్వల్ టు 1 అనే 2 సిరీస్లు తీసుకోవాలి. 2 సిరీస్లకి L1 అవ్వాలి. ఒక సిరీస్ కన్వర్జెంట్ అని చెప్తాం, ఇంకో సిరీస్ డైవర్జెంట్ అని చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ కేస్ సిగ్మా 1/n. మీకు మొన్న పీ టెస్ట్ చెప్పాను గుర్తుంచుకోండి. ఇక్కడ n పవర్ 1 అంటే p వాల్యూ 1. p వాల్యూ 1 కంటే ఎక్కువైతే కన్వర్జెంట్ అని చెప్పాను. p వాల్యూ 1 కానీ 1 కంటే తక్కువ కానీ అయితే డైవర్జెంట్ అని చెప్పాను. ఇక్కడ p వాల్యూ 1 కాబట్టి ఈ సిరీస్ ఏమవుతుంది డైవర్జెంట్ అవుతుంది ఈ సిరీస్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, సిగ్మా 1/n². ఇక్కడ p వాల్యూ ఎంత అవుతుంది
p ఈజ్ ఈక్వల్ టు 2 ఒకటి కంటే ఎక్కువ కాబట్టి ఇది ఏమవుతుంది కన్వర్జెంట్. ఈ రెండు కేసులకి కూడా l ఈక్వల్ టు 1 అని చెబుదాం. ఇదేమో డైవర్జెంట్ వచ్చింది, ఇది కన్వర్జెంట్ వచ్చింది. దేర్ ఫోర్ ఈ టెస్ట్ ప్రకారం మనం చెప్పలేం. ఇక్కడ యూఎన్ అంటే యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/n. ఇక్కడ ఎల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్ విలువ 1 అని చెప్పాలి. ఎల్ అంటే లిమిట్ యూఎన్ ప్లస్ 1/un. హియర్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n, యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/n ప్లస్ 1. ఇప్పుడు ఎల్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. లిమిట్ n టాస్ట్ ఇన్ఫినిటీ యూఎన్ ప్లస్ 1/un ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేద్దాం. లిమిట్ n టాస్ట్ ఇన్ఫినిటీ 1/n ప్లస్ 1/1/n ఈక్వల్ టు 1/n ప్లస్ 1 కిందది భిన్నం రెసిప్రోకల్ తిరగబడుతుంది n/1 ఈక్వల్ టు n/n ప్లస్ 1. ఇక్కడ లిమిట్ అయితే మర్చిపోయి చూడండి ఒకసారి. లిమిట్ n టాస్ట్ ఇన్ఫినిటీ న్యూమరేటర్ని డినామినేటర్ని ఎంతో భాగించేయండి. అప్పుడు 1/1 ప్లస్ 1/n అవుతుంది. లేదా కింద n కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. లేదా న్యూమరేటర్ని డినామినేటర్ని ఎంతో భాగించండి, ఏదైనా ఒకటే. n ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఇది ఎంత అవుతుంది 1/1 ప్లస్ 0 అంటే 1. ఇక్కడ హియర్ l ఈక్వల్ టు 1 బట్ సిగ్మా 1/n అంటే n యొక్క పవర్ p1 కాబట్టి ఇది ఏమొచ్చింది డైవర్జెంట్ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చేశాను, సిగ్మా 1/n² తీసుకున్నాను. ఇక్కడ n యొక్క పవర్ అంటే p వాల్యూ 2 ఒకటి కంటే పెద్దది కాబట్టి బై p టెస్ట్ దిస్ ఈజ్ కన్వర్జెంట్. ఇక్కడ కూడా l 1 అని ప్రూవ్ చేద్దాం. l ఈక్వల్ టు లిమిట్ n టాస్ట్ ఇన్ఫినిటీ un ప్లస్ 1/un. ఈ కేసులో un అంటే ఎంత 1/n². కాబట్టి un ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది లిమిట్ n టాస్ట్ ఇన్ఫినిటీ 1/n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 1/un అంటే n². దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టాస్ట్ ఇన్ఫినిటీ 1/n ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ n² బై 1. కింద డినామినేటర్లో n కామన్ తీయండి. లిమిట్ ఇక్కడ n బయటికి కామన్ తీస్తే n² బయటకు వస్తుంది. అంటే 1 ప్లస్ 1/n హోల్ స్క్వేర్ ఇంటూ n². ఇది క్యాన్సిల్ అవుతుంది. n ఈక్వల్ టు ఇన్ఫినిటీ రాస్తే 1/1 ప్లస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా l వాల్యూ 1 బట్ ఇక్కడ సిగ్మా 1/n² ఏమొచ్చింది కన్వర్జెంట్. ఇక్కడ l వాల్యూ 1 బట్ సిగ్మా 1/n ఈస్ డైవర్జెంట్. కాబట్టి l ఈక్వల్ టు 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది కొన్ని సందర్భాల్లో డైవర్జెంట్ అవుతుంది. కాబట్టి ఈ టెస్ట్ ప్రకారం కన్వర్జెన్స్ చెప్పలేం, డైవర్జెన్స్ చెప్పలేం. కాబట్టి l వాల్యూ 1 అయినప్పుడు ఈ టెస్ట్ ఫెయిల్ అవుతుంది. అంటే ఇఫ్ l ఈక్వల్ టు 1 దెన్ వీ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ ది కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ ది సిరీస్. ఇక్కడికి డిఆలెంబర్ట్స్ రేషియో టెస్ట్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. డిఆలెంబర్ట్స్ రేషియో టెస్ట్ సిగ్మా యూఎన్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అయ్యి లిమిట్ n టాస్ట్ ఇంటూ un ప్లస్ 1/un ఈక్వల్ టు l అయి వచ్చినప్పుడు l వాల్యూ 1 కంటే తక్కువైతే ఆ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్ అవుతుంది. l వాల్యూ 1 కంటే ఎక్కువైతే సిరీస్ ఈజ్ డైవర్జెంట్ అవుతుంది. l ఈక్వల్ టు 1 అయితే ఈ టెస్ట్ ఫెయిల్ అవుతుంది. అంటే l వాల్యూ 1 అయినప్పుడు ఈ టెస్ట్ ప్రకారం కన్వర్జెంటో డైవర్జెంటో చెప్పలేం. ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కాబట్టి un ప్లస్ 1/un ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే l ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. l ఎప్పుడు కూడా నెగిటివ్ కాదు, 0 కానీ 0 కంటే పెద్దదిగానే అవుతుంది. ఇక్కడ ఇది సిగ్మా అని ఉందంటే సిరీస్ అని గుర్తుంచుకోండి. లిమిట్ n టాస్ట్ ఇన్ఫినిటీ ఉందంటే సీక్వెన్స్ అని గుర్తుంచుకోండి. ఈ సీక్వెన్స్ కన్వర్జెస్ టు l. ముందు సీక్వెన్స్ కన్వర్జెంట్ అంటే చెప్తాను. ఈ సీక్వెన్స్ xn lకి కన్వర్జెంట్ అయింది అంటే అర్థం ఏంటంటే సీక్వెన్స్లో టర్మ్స్ ఎప్పుడు ఇన్ఫినైట్ ఉంటాయి. x1 x2 x3 అండ్ సో ఆన్. అంటే xn ఈజ్ కన్వర్జెస్ టు l అంటే ఈ సీక్వెన్స్లో టర్మ్స్ l యొక్క నైబర్హుడ్ లోపల ఇన్ఫినైట్ ఉండాలి. ఈ నైబర్హుడ్కి బయట సైడ్ ఫైనైట్ ఉండాలి. ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా ఎప్సిలాన్ ఈజ్ వెరీ స్మాల్ నెంబర్. ఎంత చిన్నది తీసుకున్నా దీని లోపల ఇన్ఫినైట్ ఉండాలి, బయట ఫైనైట్ ఉండాలి. అంటే x1 x2 x3 అండ్ సో ఆన్ రాసినప్పుడు ఒక ఫిక్స్డ్ టర్మ్ xm తీసుకుంటే దీని తర్వాత వచ్చే ప్రతి టర్మ్ కూడా ఈ నైబర్హుడ్లో ఉండాలి. దీని ముందు బయట ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. అంటే ఇది l అయితే రేడియస్ ఎప్సిలాన్ అయితే ఇది l మైనస్ ఎప్సిలాన్ అవుతుంది, ఇది l ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. l మైనస్ ఎప్సిలాన్కి l ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఈ xm తర్వాత వచ్చే ప్రతి టర్మ్ ఉండాలి. అండ్ ఈచ్ టర్మ్ ఇన్ ది సీక్వెన్స్ ఈజ్ లైస్ బిట్వీన్ l మైనస్ ఎప్సిలాన్ అండ్ l ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. దట్ మీన్స్ దీని మాడ్యులస్లో రాస్తే mod xn మైనస్ l లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇక్కడ ఈ డెఫినేషన్కి xn అనేది సీక్వెన్స్. ఇక్కడ మనకి సీక్వెన్స్ ఏంటి un ప్లస్ 1/un. un ప్లస్ 1/un ఈ సీక్వెన్స్ కన్వర్జెస్ టు l కాబట్టి l యొక్క నైబర్హుడ్లో ఈ టర్మ్స్ ఇన్ఫినైట్ ఉండాలి. అంటే l యొక్క నైబర్హుడ్లో అంటే లిమిట్ n టాస్ట్ ఇంటూ un ప్లస్ 1/un ఈక్వల్ టు l. అంటే l యొక్క నైబర్హుడ్లో అంటే un ప్లస్ 1/unకి lకి మధ్య డిఫరెన్స్ ఎప్సిలాన్ అయ్యేటట్టు mth టర్మ్ తర్వాత వచ్చే ప్రతి టర్మ్ ఉండాలి.
దట్ మీన్స్ ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో mth టర్మ్ తర్వాత వచ్చే ప్రతి టర్మ్ ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇక్కడ l ఈజ్ లెస్ దాన్ 1 అని చూసుకోండి. l ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 గుర్తుంచుకోండి. సపోజ్ l ఈజ్ లెస్ దాన్ 1. l విలువ 1 కంటే చిన్నది కాబట్టి l విలువ 1కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. l ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి l లైన్స్ బిట్వీన్ 0 అండ్ 1. lకి 1కి మధ్యలో వచ్చేటట్టుగా ఒక నెంబర్ చూజ్ చేసుకోవాలి. చూజ్ ఎప్సిలాన్ సచ్ దట్ ఇది ఎల్కి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. అది ఎల్కి లెఫ్ట్ సైడ్ అవుతే ఎల్ మైనస్ ఎప్సిలాన్ వస్తుంది. గుర్తుంచుకోండి. ఎల్కి 1కి మధ్యలో కాబట్టి చూజ్ ఎప్సిలాన్ సచ్ దట్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ 1. ఈ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కే అనుకోండి. కే వాల్యూ దేనికంటే తక్కువ అవుతుంది? 1 కంటే తక్కువ అవుతుంది. నెక్స్ట్ 0 కంటే ఎక్కువ అవుతుంది. ఫ్రమ్ ది రైట్ కండిషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈచ్ టర్మ్ ఈజ్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. కాబట్టి n విలువ m కానీ m కంటే ఎక్కువ అయితే అది l ప్లస్ ఎప్సిలాన్ కంటే తక్కువ అవుతుంది. n విలువ mతో స్టార్ట్ చేయండి. డినామినేటర్లో m, తర్వాత m+1. um+1/um. పైది క్యాన్సిల్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. um+1 ఇక్కడ um+2 ఇక్కడ um+2 um+3 అప్ టు సో అని un వచ్చే వరకు చేయాలి. దీనికంటే ఒకటి తక్కువ un-1. ఈచ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ ప్రతి టర్మ్ కూడా దేనికంటే తక్కువ l ప్లస్ ఎప్సిలాన్ కాబట్టి ఈచ్ టర్మ్ ఈజ్ లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్. దిస్ ఈజ్ లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్, దిస్ ఈజ్ లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్, దిస్ ఈజ్ లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ అండ్ సో ఆన్ లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూసుకోవాలి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూడాలంటే m+1, m+2, n. m+1 దగ్గర స్టార్ట్ అయ్యి n వరకు ఉన్నాయి. ఒరిజినల్ సిరీస్ un అంటే u1, u2, u3, um+1 అండ్ సో ఆన్ un. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం n ఉన్నాయి. ఇక్కడ వరకు m ఉన్నాయి. ఈ ఫస్ట్ టర్మ్స్ లేవు కాబట్టి ఈ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? n మైనస్ m. అంటే మొత్తం l ప్లస్ ఎప్సిలాన్ ఎన్ని వస్తాయి? n మైనస్ m ఉంటాయి. కాబట్టి l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m. ఇక్కడ um అనేది ఫిక్స్డ్ నెంబర్ కాబట్టి um ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. un అనేది mth టర్మ్ తర్వాత వచ్చే ఎనీ టర్మ్ కాబట్టి un ఈజ్ ఏ వేరియబుల్. కాబట్టి ఇక్కడ un/um ఇక్కడ ఇలా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ un మిగులుతుంది, ఇక్కడ um మిగులుతుంది. un/um ఈజ్ లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m. um పాజిటివ్ కాబట్టి బోత్ సైడ్ umతో మల్టిప్లై చేస్తే రిలేషన్ ఎటువంటి చేంజ్ ఉండదు. un ఈజ్ లెస్ దాన్ um ఇంటూ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n బై l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m. ఇక్కడ m అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ నెంబర్ కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ c1 అనుకోండి, రౌండ్ చేసిందని. c1 ఇంటూ l ప్లస్ ఎప్సిలాన్ అంటే ఇక్కడ k అనుకున్నాం కాబట్టి k పవర్ n. ఇది సిగ్మా రాసుకున్నాను అనుకోండి. సిగ్మా c1 k పవర్ n అనేది ఏమవుతుంది అంటే gp అవుతుంది. ఈ సిగ్మా వేస్తే సిగ్మా c1 k పవర్ n ఈజ్ gp హూజ్ కామన్ రేషియో k. k వాల్యూ దేనికంటే తక్కువ? 1 కంటే తక్కువ. ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో a ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ తీసుకుంటే ఆర్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటే సమ్ ఈక్వల్ టు a/1 మైనస్ r. కాబట్టి ఏమవుతుంది అంటే కన్వర్జెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్కి వచ్చేటట్టు 1 + 1/2 + 1/2² అండ్ సో ఆన్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఈజ్ a = 1, కామన్ రేషియో r = 1/2. ఇట్స్ సమ్ ఈక్వల్ టు a/1 మైనస్ r. a అంటే ఫస్ట్ టర్మ్ 1, 1 - 1/2 = 1/2 = 2. ఇది ఫైనైట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఏమవుతుందంటే కన్వర్జెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ సిగ్మా k పవర్ n ఈజ్ కన్వర్జెంట్. ఇది ఫైనైట్ నెంబర్ కాబట్టి దానికంటే చిన్న నెంబర్ కూడా ఏమవుతుంది? ఫైనైట్ నెంబర్ అవుతుంది. అంటే సపోజ్ 1000 వచ్చింది అనుకోండి. 1000 కంటే చిన్న పాజిటివ్ నెంబర్ చెప్పమన్నాం అనుకోండి, ఏమవుతుంది? అది 1 నుంచి 999 వరకు ఏదో నెంబర్ వస్తుంది. అవన్నీ కూడా ఏమవుతాయంటే ఫైనైట్ నెంబరే కాబట్టి కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి ఎల్ వాల్యూ 1 కంటే తక్కువ అయితే కన్వర్జెంట్ అవుతుంది. రెండో కేసు ఎల్ వాల్యూ 1 కంటే ఎక్కువ తీసుకోండి. ఎల్ వాల్యూ 1 కంటే ఎక్కువ అంటే ఎల్ అనేది 1కి రైట్ సైడ్ ఉంటుంది. 1కి ఎల్కి మధ్యలో వచ్చేటట్టు అంటే ఎల్కి లెఫ్ట్ సైడ్ కాబట్టి ఎల్ మైనస్ ఎప్సిలాన్. అంటే చూజ్ ఎప్సిలాన్ సచ్ దట్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఇది గ్రేటర్ దెన్ 1. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎల్కి ఎల్ లెస్ దాన్ 1 అయినా ఎల్ గ్రేటర్ దాన్ 1 అయినా ఎప్సిలాన్ ఎలా చూస్ చేసుకుంటాం అంటే ఈ రెండాటికి మధ్యలో వచ్చి నెంబర్ వచ్చేటట్టు చూస్ చేసుకోండి. అంటే ఎల్కి రైట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ ఎల్కి 1కి మధ్యలోనే చూస్ చేసుకోవాలి. ఎల్కి లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి ఎల్ మైనస్ ఎప్సిలాన్. చూజ్ ఎప్సిలాన్ సచ్ దట్ ఎల్ మైనస్ ఎప్సిలాన్. ఇక్కడ ఎల్ గ్రేటర్ దెన్ 1, ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ కూడా గ్రేటర్ దెన్ 1. ఎల్ మైనస్ ఎప్సిలాన్ k అనుకోండి. k విలువ దేనికంటే పెద్దది? 1 కంటే పెద్దది. ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1లో రైట్ సైడ్ చూడండి. ఈచ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్. ఇందులో ఉండే ప్రతి టర్మ్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ కంటే పెద్దది. ఇది ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది? n విలువ m కంటే ఎక్కువ అయితే సాటిస్ఫై అవుతుంది. n విలువ m um+1. ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ అయ్యేటట్టుగా రాసుకుంటే um+1 um+2. మళ్ళీ ఇది um+2. దీని డినామినేటర్ కంటే సఫిక్స్ కంటే న్యూమరేటర్ సఫిక్స్ ఒకటి ఎక్కువ ఉండాలి. um+2 అండ్ సో ఆన్ అప్ టు సో ఆన్ పైన un వచ్చే వరకు చేయాలి. దీనికంటే ఒకటి తక్కువ కాబట్టి un-1. ప్రతి టర్మ్ కూడా దేనికంటే పెద్దది? ఎల్ మైనస్ ఎప్సిలాన్ కంటే పెద్దది. ఈజ్ గ్రేటర్ దెన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అన్ని ఎల్ మైనస్ ఎప్సిలాన్ వేయాలి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే చూడండి, um+1 నుంచి un వరకు చూసుకోవాలి.
u1 u2 u3 అండ్ సో ఆన్ un వరకు చూసుకుంటే మొత్తం టర్మ్స్ n, ఇక్కడ వరకు m, మొత్తం n లోంచి m తీసేస్తే n మైనస్ m, అంటే l మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m. అంటే un ఇది ఇలా క్యాన్సిల్ చేసుకుంటే వెళ్తే ఇక్కడ న్యూమరేటర్లో un మిగులుతుంది, ఇక్కడ um మిగులుతుంది. un బై um ఈజ్ గ్రేటర్ దాన్ l మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m. m ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి un ఈజ్ గ్రేటర్ దాన్, um ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి మల్టిప్లై చేస్తే ఎటు అటు un ఈజ్ గ్రేటర్ దాన్ ఇది వస్తుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని C2 అనుకున్నారు అనుకోండి, ఇది K కాబట్టి C2 K పవర్ n. బట్ సిగ్మా C2 K పవర్ n GP కామన్ రేషియో ఒకటి కంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువైతే ఏమవుతుంది డైవర్జెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 + 2 + 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్, ఇది A = 1 R = 2 GP ఈ సమ్ చేసాం అనుకోండి ఏమవుతుంది ఇన్ఫినిటీ వస్తుంది, ఇది డైవర్జెంట్. ఈ ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీ కంటే పెద్దది కూడా ఏమవుతుంది ఇన్ఫినిటీ, సిగ్మా n ఈస్ డైవర్జెంట్. ఎల్ వాల్యూ ఒకటి కంటే ఎక్కువైతే డైవర్జెంట్ అవుతుంది, ఒకటి కంటే తక్కువైతే కన్వర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ L = 1 అయితే ఈ టెస్ట్ ఫెయిల్ అవుతుందని చెప్పాలి. అంటే we cannot say anything about the divergence or convergence of the series when L = 1. Take two examples, one is convergent and other is divergent, but both for the both series L value is equal to 1. Take sigma 1 by n, this is a convergent, this is a divergent series. By p test p is equal to 1, p value 1 కాబట్టి ఇది డైవర్జెంట్ అవుతుంది. p టెస్ట్ ఏంటి డెఫినేషన్, సిగ్మా 1 by n పవర్ p ఈజ్ కన్వర్జెంట్ ఫర్ p ఈజ్ గ్రేటర్ దెన్ 1, డైవర్జెంట్ ఫర్ p వాల్యూ లెస్ దెన్ ఈక్వల్ టు 1. n యొక్క పవర్ ఒకటి కంటే ఎక్కువైతే కన్వర్జెంట్ అవుతుంది, ఒకటి కానీ ఒకటి కంటే తక్కువ కానీ అయితే డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ n యొక్క పవర్ 1 కాబట్టి 1 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1లో ఉంది కాబట్టి ఇది డైవర్జెంట్ అవుతుంది. un ఈజ్ ఈక్వల్ టు 1 by n, ఎల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, లిమిట్ n డాష్ ఇంటూ un ప్లస్ 1 by un. un 1 by n అయితే un ప్లస్ 1 అయితే 1 by n ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ ప్రతిక్షేపించామనుకోండి ఇక్కడ n by n ప్లస్ 1 వచ్చింది. ఇక్కడ n కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు ఒక పద్ధతి, లేదా న్యూమరేటర్ని డినామినేటర్ని ఎంతో భాగించేస్తాం. న్యూమరేటర్ని ఎంతో భాగిస్తే 1, డినామినేటర్ని కూడా ఎంతో భాగిస్తే 1 + 1 by n. n = ఇన్ఫినిటీ అయితే 1 by n 0 అవుతుంది, 1 by 1 + 0 = 1. Here L = 1, sigma 1 by n is divergent వచ్చింది. Take another series, another convergent series, sigma 1 by n square తీసుకున్నాను. By p test ఇక్కడ here p is equal to 2, by p test this is convergent since p is greater than 1. Here un = 1 by n square, un plus 1 is equal to ఏమవుతుంది 1 by n plus 1 square అవుతుంది. L వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, లిమిట్ n dash into un plus 1 by en, లిమిట్ n dash into 1 by n plus 1 square by 1 by n square. కింద భిన్నం తిరగబడుతుంది కాబట్టి n square by n plus 1 square అవుతుంది. ఇక్కడ n కామన్ తీసారం కూడా బయటకు వచ్చేటట్టుకి n square వస్తుంది, n కామన్ తీసాం కాబట్టి 1 plus 1 by n మిగులుతుంది స్క్వేర్. n square క్యాన్సిల్ చేయండి, n = ఇన్ఫినిటీ అయితే 1 by ఇన్ఫినిటీ అంటే 0, 1 plus 0 square అంటే 1. Here L = 1, sigma 1 by n square is convergent. Here L = 1, but sigma 1 by n is divergent. అంటే మనం రెండు సిరీస్లు తీసుకున్నాం, రెండు సిరీస్లకి L1 వచ్చింది, బట్ ఓ సిరీస్ డైవర్జెంట్ వచ్చింది, ఇంకో సిరీస్ కన్వర్జెంట్ వచ్చింది. కాబట్టి L = 1 అయితే ఈ టెస్ట్ ద్వారా మనం ఎటువంటి కన్వర్జెంటో డైవర్జెన్సో చెప్పలేము. కాబట్టి L వాల్యూ 1 అయితే అదర్ టెస్ట్ చూజ్ చేసుకోవాలి, ఈ టెస్ట్ ద్వారా చెప్పలేము. అర్థమైందమ్మా? మళ్ళీ చెప్పక్కర్లేదు కదా, ప్రాబ్లం చెప్పనా? మా ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రేషియో టెస్ట్ ద్వారానే చేయాలి, గుర్తుంచుకోండి. రూట్ టెస్ట్ రేషియో టెస్ట్లో ఒకటి కంపల్సరీ ఎగ్జామ్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. పవర్ ప్రాబ్లమ్స్ ఏమో పవర్ n² లాగా ఉంటేనేమో రూట్ టెస్ట్ ఉపయోగించాలి, ఫ్యాక్టోరియల్ ఉంటేనేమో రేషియో టెస్ట్ ఉపయోగించాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రాబ్లం చెప్తున్నాను చూడండి ఒకసారి. ప్రాబ్లం టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చాము 1 + x + x² by factorial 2 plus x³ by factorial 3 plus and so on x power n by factorial n and so on where x is greater than 0. గుర్తుంచుకోండి, x వాల్యూ పాజిటివ్ అయినప్పుడు ఈ సిరీస్ దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు, సిగ్మా x power n by factorial n అని కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ x power 1 ఉంది, ఇక్కడ కాబట్టి ఇది n = 0 to ఇన్ఫినిటీ రాయాలి. ఇక్కడ ఈ సిరీస్ ఇలాగిచ్చిన ఒకటే, ఈ సిరీస్ కన్వర్జెంటా డైవర్జెంటా చెప్పాలి. x వాల్యూ x ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చాడు.
ఎప్పుడైనా ఫ్యాక్టోరియల్ ప్రాబ్లం ఇచ్చాడంటే ఆ ప్రాబ్లం రేషియో టెస్ట్ ద్వారా వస్తుంది. ఇక్కడ ఇది 0th టర్మ్ కింద స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇది ఫస్ట్ టర్మ్ కింద తీసుకున్నాం. u0, u1, u2, u3 ఇలా రాసామనుకోండి. థర్డ్ టర్మ్‌లో x క్యూబ్ బై ఫ్యాక్టోరియల్ 3, సెకండ్ టర్మ్‌లో x స్క్వేర్ బై ఫ్యాక్టోరియల్ 2, ఫస్ట్ టర్మ్‌లో x1 పవర్ 1 బై ఫ్యాక్టోరియల్ 1, ఇది x పవర్ 0 బై ఫ్యాక్టోరియల్ 0. ఫ్యాక్టోరియల్ 0 ఈజ్ ఆల్వేస్ 1. అంటే ఇక్కడ హియర్ un ఈక్వల్ టు ఎంత అవుతదో చూడండి ఒకసారి. un ఈక్వల్ టు x పవర్ n బై ఫ్యాక్టోరియల్ n. ఇక్కడ x ఈజ్ పాజిటివ్ కాబట్టి x పవర్ n దిస్ ఈజ్ ఎ పాజిటివ్. ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఇవన్నీ కూడా పాజిటివ్ టర్మ్స్ అవ్వాలి, గుర్తుంచుకోండి. x ఎప్పుడు నెగిటివ్ అయితే ఈ టెస్ట్ ఉపయోగించలేం. ఇది పాజిటివ్ అవ్వాలి. un వచ్చింది. ఇక్కడ ఈ టెస్ట్ ఉపయోగించాలంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలి? L క్యాలిక్యులేట్ చేయాలి. L అంటే ఏంటి? లిమిట్ n టెస్ట్ ఇంటూ en ప్లస్ 1 బై un. దీని వాల్యూ 1 కంటే తక్కువైతే కన్వర్జెంట్ అని రాసేస్తాం. 1 కంటే ఎక్కువైతే డైవర్జెంట్ అని రాస్తాం. 1 అయితే ఈ టెస్ట్ ప్రకారం చేయలేము. అప్పుడు వేరే టెస్ట్ ఉపయోగించాలి. ఇక్కడ ఒకసారి చూడండి ఒకసారి. ఇక్కడ un అంటే x పవర్ n బై n ఫ్యాక్టోరియల్ కాబట్టి un ప్లస్ 1 క్యాలిక్యులేట్ చేయండి. n ఉన్న చోటనల్లా n ప్లస్ 1 రాయండి. అప్పుడు ఎలా అవుతుంది? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇప్పుడు L వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. L అంటే ఏంటి? లిమిట్ n టెస్ట్ ఇన్ఫినిటీ un ప్లస్ 1 బై un దట్ ఈక్వల్ టు లిమిట్ n టెస్ట్ ఇన్ఫినిటీ un ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై un అంటే x పవర్ n బై n ఫ్యాక్టోరియల్. కింద భిన్నం తిరగబడింది అనుకోండి ఏమవుతుంది? లిమిట్ n టెస్ట్ ఇన్ఫినిటీ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై x పవర్ n. ఈ x పవర్ n x పవర్ n ప్లస్ 1 క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది? x మిగులుతుంది. ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏం మిగులుతుంది? n ప్లస్ 1 మిగులుతుంది. ఇక్కడ n టెస్ట్ ఇన్ఫినిటీ అంటే n వేరియబుల్, మిగిలిన కాన్స్టెంట్లు x బయటికి తీసుకొచ్చేయచ్చు. x ఇంటూ లిమిట్ n టెస్ట్ ఇన్ఫినిటీ 1 బై n ప్లస్ 1. n ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే n ప్లస్ 1 కూడా ఇన్ఫినిటీ. 1 బై ఇన్ఫినిటీ అంటే వాల్యూ 0. ఇది x ఇంటూ 0 ఈక్వల్ టు 0 అవుతుంది. 0 వాల్యూ 1 కంటే తక్కువ ఎక్కువ? 1 కంటే తక్కువ. L వాల్యూ ఏమొచ్చింది? 1 కంటే తక్కువ వచ్చింది. 1 కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఈ సిరీస్ ఏమవుతుంది? ది గివెన్ సిరీస్ సిగ్మా n ఈస్ కన్వర్జెంట్ బై రేషియో టెస్ట్. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే కంపల్సరీ రేషియో టెస్ట్ ఉపయోగించుకోవాలి. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఫ్యాక్టోరియల్ 2 అండ్ సో ఆన్ ఇచ్చాడు. ఇక్కడ రేషియో టెస్ట్ ఉపయోగించుకోవాలంటే అంత టర్మ్ కనుక్కోవాలి. ఇది ఫస్ట్ టర్మ్ కాకుండా 0th టర్మ్ కింద తీసుకున్నాం అనుకోండి. u0, u1, u2, u3 కింద తీసుకున్నాం అనుకోండి. un ఏమవుతుంది? x పవర్ n బై n ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇప్పుడు un x ఈజ్ పాజిటివ్ అని ఇచ్చాడు కాబట్టి ఈ మొత్తం పాజిటివ్ అవుతుంది. un ప్లస్ 1 ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేయండి. x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. L క్యాలిక్యులేట్ చేయండి. లిమిట్ n టెస్ట్ ఇన్ఫినిటీ en ప్లస్ 1 బై un క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి. x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇది వచ్చి కింద భిన్నం తిరగబడుతుంది. ఇది క్యాన్సిల్ చేస్తే n ప్లస్ 1 మిగులుతుంది ఫ్యాక్టోరియల్ డెఫినేషన్ ప్రకారం. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే x పవర్ n క్యాన్సిల్ అయ్యి x మిగులుతుంది. x ఇంటూ లిమిట్ n టెస్ట్ ఇంటూ 1 బై n ప్లస్ 1. x ఇంటూ 0 దట్ ఈక్వల్ టు 0. 0 ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. దేర్ ఫోర్ బై రేషియో టెస్ట్ సిగ్మా un ఈస్ కన్వర్జెంట్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి ఒకసారి. ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దెన్ 0 టెస్ట్ ది కన్వర్జెన్స్ ఆఫ్ ది సిరీస్ సిగ్మా x పవర్ n బై n ఇంటూ n ప్లస్ 1. x విలువ పాజిటివ్ అయినప్పుడు ఈ సిరీస్ కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా చెప్పాలి. సొల్యూషన్. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రేషియో టెస్ట్లో వస్తాయి. పవర్ ఉన్న ప్రాబ్లమ్స్ మట్టికి రూట్ టెస్ట్లోకి వెళ్ళండి. ఫ్యాక్టోరియల్ ఉంటే రేషియో టెస్ట్లోకి వెళ్ళండి. ఎక్స్ లేకుండా 1 బై n ఇంటూ n ప్లస్ 1 n యొక్క పవర్ కామన్ వచ్చేటప్పుడు కంపారిజన్ టెస్ట్ పీ టెస్ట్లో వస్తాయి. ఇక్కడ ఎక్స్ లేదనుకోండి 1 బై n ఇంటూ n ప్లస్ 1 డినామినేటర్లో n యొక్క పవర్ ఎంత కామన్ వస్తే అంత తీసుకోం. అప్పుడు కంపారిజన్ టెస్ట్ పీ టెస్ట్ మీద వస్తాయి. ఇక్కడ ఎక్స్లు ఉన్నాయనుకోండి, ఎక్స్ వాల్యూ 1 అయితే కంపారిజన్ టెస్ట్లో వస్తుంది. ఎక్స్ వాల్యూ 1 కాకపోతే ఇక్కడ రేషియో టెస్ట్లో వస్తుంది. హియర్ un ఎంత వచ్చిందో చూడండి. un ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ పవర్ n బై n ఇంటూ n ప్లస్ 1. ఇక్కడ x ఈజ్ పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్. un ఈజ్ పాజిటివ్ అయినప్పుడు మాత్రమే ఈ టెస్ట్ ఉపయోగించగలం. ఇప్పుడు రేషియో టెస్ట్ ఉపయోగించాలంటే un ప్లస్ 1 కావాలి. un ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత? ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2. un ప్లస్ 1 ఈక్వల్ టు ఇక్కడ L క్యాలిక్యులేట్ చేయండి. L అంటే లిమిట్ n టెస్ట్ ఇన్ఫినిటీ un ప్లస్ 1 బై un ఈక్వల్ టు లిమిట్ n టెస్ట్ ఇన్ఫినిటీ un ప్లస్ 1 అంటే ఎంత వచ్చింది? ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2
బై యూఎన్ అంటే భిన్నం తిరగబడుతుంది కాబట్టి ఏమని రాసిచ్చు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఎన్. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఎన్ అంటే ఇంకేం మిగులుతుంది లిమిట్ ఎన్ డాష్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఎన్ అంటే మిగులుతుంది ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ ఎన్ ప్లస్ వన్ క్యాన్సిల్ చేయండి ఇంకేం మిగులుతుంది ఎన్ బై ఎన్ ప్లస్ టూ మిగులుతుంది ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లిమిట్ ఎన్ డాష్ టు ఇన్ఫినిటీ న్యూమరేటర్ని డినామినేటర్ని ఎంతో భాగించండి 1 ప్లస్ 2 బై ఎన్. ఇక్కడ ఎంతో భాగిస్తే ఎన్ బై ఎన్ అంటే 1, ఎంతో భాగిస్తే 1 ప్లస్ 2 బై ఎన్. ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ రాసామనుకోండి ఎంత అవుతుంది 1 బై 1 ప్లస్ 0 ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. ఎల్ వాల్యూ ఎంత వచ్చింది ఎక్స్ వచ్చింది. మనకి ఏం తెలుసు ఎల్ వాల్యూ 1 కంటే తక్కువ అయితే కన్వర్జెంట్ తెలుసు, 1 కంటే ఎక్కువ అయితే డైవర్జెంట్ అని తెలుసు. 1 అయితే ఈ టెస్ట్ ప్రకారం చెప్పలేము. ఇక్కడ ఫస్ట్ కేసు ఎల్ వాల్యూ ఎక్స్ వచ్చింది కాబట్టి లెస్ దాన్ 1 అయితే ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్ అని చెప్పొచ్చు. రెండోది ఎల్ వాల్యూ ఎక్స్ వచ్చింది కాబట్టి గ్రేటర్ దెన్ 1 అయితే ఇచ్చిన సిరీస్ ఈజ్ డైవర్జెంట్ అని చెప్పొచ్చు. అయిపోయింది ఇక్కడికి. రెండోది ఎల్ వాల్యూ 1 అయితే ఎల్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే ఈ టెస్ట్ ప్రకారం చెప్పలేం కాబట్టి అదర్ టెస్ట్ ఉపయోగించాలి. ఎల్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ 1 అయితే ఈ సిరీస్ ఏం మిగులుతుంది ఇచ్చిన సిరీస్ ఎలా మిగులుతుంది సిగ్మా ఎక్స్ పవర్ ఎన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఎలా చేంజ్ అవుతుంది ఎక్స్ ప్లేస్లో 1 తీసుకోవాలి 1 బై 1 ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1. ఈ టెస్ట్లో వచ్చేటప్పుడు చూడండి ఇది కంపారిజన్ టెస్ట్లో వస్తుంది ఈ టైప్ ప్రాబ్లమ్స్. ఎన్ యొక్క పవర్ ఎంత కామన్ వస్తే అంత కామన్ తీసేయండి ఈక్వల్ టు సిగ్మా 1 బై ఎన్. ఈ రెండిట్లో ఎన్ కామన్ తీసుకోనుకోండి ఎన్ 1 ప్లస్ 1 బై ఎన్ అంటే ఎంత వచ్చింది సిగ్మా 1 బై ఎన్ స్కేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై ఎన్. ఇక్కడ కామన్ వచ్చిందని ఏమనుకోవాలి విఎన్ అనుకోవాలి. మన పీ టెస్ట్ కంపారిజన్ టెస్ట్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు చెప్తాను ఇది 1 బై ఎన్ స్కేర్ని విఎన్ అనుకోవాలి. లెట్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎన్ స్క్వేర్. ఇప్పుడు లిమిట్ ఎన్ డాష్ ఇన్ఫినిటీ యూఎన్ బై విఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. లిమిట్ ఎన్ డాష్ ఇన్ఫినిటీ యూఎన్ అంటే ఎంత వచ్చింది యూఎన్ అంటే ఇది 1 బై ఎన్ స్క్వేర్ ఇంటూ విఎన్ అంటే 1 బై ఎన్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై ఎన్ బై విఎన్ అంటే ఎంత వచ్చింది 1 బై ఎన్ స్క్వేర్. ఈ 1 బై ఎన్ స్క్వేర్ 1 బై ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఇంకేం మిగులుతుంది లిమిట్ ఎన్ డాష్ ఇన్ఫినిటీ 1 బై 1 ప్లస్ 1 బై ఎన్ మిగులుతుంది. చూడండి ఒకసారి ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది 1 ప్లస్ 1 బై ఎన్ మిగులుతుంది. 1 ప్లస్ 1 బై ఎన్ ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయింది అనుకోండి 1 బై 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1. ఈ వాల్యూ 0 కాకూడదు గుర్తుంచుకోండి. బై కంపారిజన్ టెస్ట్ ఏం చెప్పొచ్చు బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ ఆర్ బోత్ కన్వర్జ్. కంపారిజన్ టెస్ట్ చెప్పినప్పుడు చెప్పాను బోత్ కన్వర్జ్ ఆర్ బోత్ డైవర్జెంట్. రెండు కన్వర్జెంట్ అవుతాయి లేదా రెండు డైవర్జెంట్ అవుతాయి. బట్ సిగ్మా విఎన్ ఎంత వచ్చింది సిగ్మా 1 బై ఎన్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ పీవీలో 1 కంటే ఎక్కువ కాబట్టి దిస్ ఈజ్ కన్వర్జెంట్ బై పీ టెస్ట్ సిన్స్ పీ ఈజ్ ఈక్వల్ టు 2 గ్రేటర్ దెన్ 1. పీ వాల్యూ 1 కంటే ఎక్కువ కాబట్టి ఇది ఏమొచ్చింది కన్వర్జెంట్ వచ్చింది. కంపారిజన్ టెస్ట్ ప్రకారం రెండు కన్వర్జెంట్ అయినా అవుతాయి రెండు డైవర్జెంట్ అయినా అవుతాయి. సిగ్మా విఎన్ ఈజ్ కన్వర్జెంట్ అయింది కాబట్టి సిగ్మా ఈఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్ అవుతుంది గుర్తుంచుకోండి. ఇది ఆల్సో ఈ ప్రాబ్లం మళ్ళీ చెప్పాను చూడండి ఒకసారి. డిఆల్ఎంబర్ట్స్ రేషియో టెస్ట్ ఉపయోగించుకోవాలంటే లిమిట్ ఎన్ డాష్ ఇన్ఫినిటీ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఆ వాల్యూ 1 కంటే తక్కువైతే కన్వర్జెంట్ అని చెప్తాం, 1 కంటే ఎక్కువైతే డైవర్జెంట్ అని చెప్తాం. 1 అయితే ఈ టెస్ట్ ప్రకారం చేయలేము వేరే టెస్ట్ ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి ఈ ప్రాబ్లం ఇచ్చాడు ఎక్స్ విలువ పాజిటివ్ అని ఇచ్చాడు సిగ్మా ఎక్స్ పవర్ ఎన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇచ్చాడు. ఈ సిరీస్ కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా చెప్పాలి. ఎక్స్ విలువ పాజిటివ్ కాబట్టి దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కాబట్టి యూఎన్ ఈ ఎంత టర్మ్ ఈక్వల్ ఎక్స్ పవర్ ఎన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 తీసుకోండి. యూఎన్ ప్లస్ 1 ఎన్ ఉన్న చోట ఎన్ ప్లస్ 1 రాయండి. ఎల్ విలువ క్యాలిక్యులేట్ చేస్తాం లిమిట్ ఎన్ డాష్ ఇంటూ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ లిమిట్ ఎన్ డాష్ ఇన్ఫినిటీ యూఎన్ ప్లస్ 1 అంటే మొత్తం రాశాను బై యూఎన్ కాబట్టి ఇది రెసిప్రోకల్ అవుతుంది ఇంటూ రాశాను. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 అంటే ఎక్స్ మిగులుతుంది ఎన్ ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎన్ బై ఎన్ ప్లస్ 2 ఇక్కడ ఎన్ కామన్ తీసాం అనుకోండి న్యూమరేటర్ని డినామినేటర్ని ఎంతో భాగించేయండి 1 ప్లస్ 1 బై 2n వచ్చింది. ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే ఎక్స్ ఇంటూ 1 బై 1 ప్లస్ 0 అంటే ఎక్స్ వచ్చింది. ఎల్ విలువ ఎక్స్ విలువ సేమ్ వచ్చింది. ఎల్ విలువ 1 అంటే ఎల్ అంటే ఎక్స్ 1 కంటే తక్కువ అయితే కన్వర్జెంట్, ఎల్ విలువ 1 కంటే ఎక్కువైతే డైవర్జెంట్ బై రేషియో టెస్ట్. ఎల్ ఈక్వల్ టు 1 అయితే ఈ టెస్ట్ ద్వారా చెప్పలేం కాబట్టి ఎల్ ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ ఈక్వల్ టు 1 కాబట్టి వేరే టెస్ట్ ఉపయోగిస్తాం.
ఎల్ ఈక్వల్ టు 1 అయితే అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే సిగ్మా ఈ సిరీస్ ఏమవుతుంది ఎక్స్ ప్లేస్లో 1 రాయండి, ఇది వచ్చింది. ఇలాగ డినామినేటర్లో ఎన్ యొక్క పవర్ల కింద ఉన్నప్పుడు ఎన్ యొక్క పవర్ మొత్తం కామన్ దీన్ని ఇది కంపారిజన్ టెస్ట్ పీ టెస్ట్ ఉపయోగించేస్తాం. ఇక్కడ ఎన్ కామన్ తీస్తే ఎన్ స్కేర్ అవుతుంది 1/1 + 1/n. ఈ సిగ్మా 1/n స్కేర్ని విఎన్ అనుకోండి, ఈ UN/VN ఏమో మిగిలింది అవుతుంది. కంపారిజన్ టెస్ట్ ప్రకారం సిగ్మా UN సిగ్మా VN ఆర్ బోత్ కన్వర్జ్ ఆర్ బోత్ డైవర్జర్, బట్ సిగ్మా 1/n స్కేర్ ఈజ్ కన్వర్జెంట్. ఇప్పుడు ఇక్కడ లిమిట్ n డాష్ ఇంటూ UN/VN క్యాలిక్యులేట్ చేయండి. ఈ UN అంటే ఏమవుతుంది 1/n స్కేర్, మొత్తం ఇందాక రాసుకున్న మొత్తం విఎన్ అంటే 1/n స్కేర్ క్యాన్సిల్ చేస్తే 1 + 1/n వచ్చింది. n = ఇన్ఫినిటీ అయితే 1 వచ్చింది. ఈ కేసులో కంపారిజన్ టెస్ట్లో ఎల్ వాల్యూ 0 కాకూడదు, 0 కాదు. బై కంపారిజన్ టెస్ట్ బోత్ ఆర్ కన్వర్జ్ ఆర్ బోత్ ఆర్ డైవర్జెంట్, బట్ సిగ్మా UN ఈస్ కన్వర్జెంట్, బట్ సిగ్మా VN ఈస్ కన్వర్జెంట్, therefore sigma n is also convergent. నెక్స్ట్ అర్థమైందమ్మా? ఇది మళ్ళీ నోట్స్ పెడతానమ్మా. నెక్స్ట్ 11ంటికి నాకు ఫైనల్ క్లాస్ ఉంది, తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు పెడతాను. ఇంకొక ప్రాబ్లం చెప్పేసి ఆఫ్ చేస్తాను. ఇంకొక ప్రాబ్లం చెప్పి నెక్స్ట్ ప్రాబ్లం సిగ్మా ఫ్యాక్టోరియల్ n/n గుర్తుంచుకోండి. ఎక్సెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ కంపారిజన్ రేషియో టెస్ట్లో వస్తాయి, గుర్తుంచుకోండి. ఫ్యాక్టోరియల్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రేషియో టెస్ట్లో ఉంటాయి, గుర్తుంచుకోండి. అలా కాకుండా ఇది 1/n × n+1 ఈ టైప్ ఉంటే కంపారిజన్ టెస్ట్ పీ టెస్ట్లో వస్తాయి. పవర్లో దీని పవర్ ఎన్ఎల్లో పవర్ ఉంటే రూట్ టెస్ట్లో వస్తాయి, గుర్తుంచుకోండి. ఇది ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి రేషియో టెస్ట్. UN = ఎంత తీసుకోవాలి, n⁴n/n. UN+1 = ఏమవుతుంది n+1 n+1 వస్తుంది. ఎల్ క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ లిమిట్ n డాష్ ఇన్ఫినిటీ UN+1/UN, లిమిట్ n డాష్ ఇన్ఫినిటీ UN+1 అంటే n+1 ఇంటూ బై UN కాబట్టి తిరగబడుతుంది. తిరగబడితే ఎంత అవుతుంది n⁴n/n ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఈ n ఫ్యాక్టోరియల్ n+1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేస్తే n+1 మిగులుతుంది. ఈ రెండాటిలో n+1 మిగులుతుంది. ఇక్కడ n⁴n అలాగే ఉంచేయండి. ఇక్కడ n కామన్ తీసారనుకోండి డినామినేటర్లో n⁴n+1 బయటకు వస్తుంది, అంటే 1 + 1/n/n+1 మిగులుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇంకో స్టెప్ రాస్తాను. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ n+1 అయితే n+1 మిగులుతుంది, n⁴n/n+1/n+1. n ఫ్యాక్టోరియల్ n+1 ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేస్తే n+1 మిగులుతుంది. ఇక్కడ n+1 ఒకసారి క్యాన్సిల్ చేసాం అనుకోండి, లిమిట్ n డాష్ ఇన్ఫినిటీ n⁴n/n+1/n మిగులుతుంది. ఇక్కడ n+1 ఒకసారి క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు n కామన్ తీయండి, ఈక్వల్ టు లిమిట్ n డాష్ ఇన్ఫినిటీ n⁴n/n కామన్ తీస్తే n⁴n ఇంటూ 1 + 1/n హోల్ పవర్ n⁴n క్యాన్సిల్ అండి. n = ఇన్ఫినిటీ అయితే ఏమవుతుంది, ఇది ఈ ఈ అవుతుంది. ఇది అంటే 1/e ఈ వాల్యూ అంటే 2.7 సంథింగ్ ఇది లేస్తే అనమాట. ఎల్ వాల్యూ 1 కంటే తక్కువ కాబట్టి ఇచ్చిన సిరీస్ ఏమవుతుంది కన్వర్జెంట్ అవుతుంది. చూడండి, UN = n⁴n/n+1 n⁴n తీసుకోండి. UN+1 అంటే n ఉన్న చోట n+1 రాయండి. ఎల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, ఇది వచ్చింది. n+1 ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్లో n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేస్తే n+1 మిగులుతుంది, n⁴n/n+1/n+1. ఈ n+1 ఇక్కడ ఒకసారి క్యాన్సిల్ చేయండి, n⁴n/n+1/n. ఇక్కడ n కామన్ తీయండి, n కామన్ తీస్తే n⁴n బయటకు వస్తుంది, 1 + 1/n హోల్ పవర్ n. లిమిట్ n డాష్ ఇంటూ 1 + 1/n హోల్ పవర్ n వాల్యూ ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది, అంటే ఇది 1/e అవుతుంది. ఈ వాల్యూ 1 కంటే తక్కువ కాబట్టి ఏమవుతుంది, therefore the given series is convergent by ratio test. అమ్మ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ రేపమ్మా. ఒకసారి నా క్లాస్లో అయిపోయిన తర్వాత మెటీరియల్ పెడతాను, వాట్సాప్లో చూసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ క్లాస్ ఉంది, ఇంకా ఆఫ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు టైం టేబుల్ ప్రకారం టైం చూసుకొని వచ్చాను.